శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. గోరింటాకు ఎర్రగా పండాలంటే ఏం చేయాలన్నది ఈ వీడియోలో నేనైతే చెప్తాను. ఇది మా అమ్మగారి ఇంటి దగ్గర ఉన్న చెట్టు నుంచి నేనైతే కోసి తీసుకొచ్చానండి. ఆషాఢ మాసంలో ఖచ్చితంగా ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలి అని అంటారు కదా. ఈ గోరింటాకు దీన్ని గౌరీ ఇంటాకు అని అంటారండి. హిమవంతుడి యొక్క కుమార్తె గౌరీదేవి ప్రథమ రజస్వల అయినప్పుడు తన నుంచి ఒక రక్తబొట్టు అనేది కింద పడడం వల్ల ఈ మొక్క అనేది పుట్టుకొచ్చిందని చెప్తారు. ఇది చాలా ఎర్రగా ఉంటుంది, చాలా బాగా పండుతుంది. మన ఒంట్లో ఉన్న ఉష్ణోగ్రతను కూడా తీసేస్తుందండి, వేడిని లాక్కుంటుంది. ఇప్పుడు ఈ ఆషాఢం గ్రీష్మ ఋతువు కాబట్టి ఎండలు ఎక్కువగా లేకపోయినా మన శరీరంలో వేడి తాపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉన్న వేడి అనేది తగ్గుతుంది. చాలా బాగా కూడా మన చేతులు ఎర్రగా కనిపిస్తాయి. తర్వాత మనకి ఎలాంటి స్కిన్ ఎలర్జీలు అవి ఉన్నా కూడా అన్నీ పోతాయండి. స్కిన్ ఎలర్జీలు అవి కూడా లేకుండా చేస్తుంది. ఒకప్పుడైతే ఆడవాళ్ళు ఎక్కువ నీటిలో పనిచేసేవారు, పొలం పనులు అవి చేసేవారు కాబట్టి వాళ్ళ గోర్లు అవి కూడా పుచ్చిపోకుండా హెల్దీగా ఉండాలి వాళ్ళ గోర్లు చేతులు అని ఈ గోరింటాకుని పెట్టుకునేవారండి. ఇప్పుడు మనకైతే అంత పనులు ఉండవు, కానీ పూర్వం కాలంలో అయితే ఆడవాళ్ళు అలా కూడా గోరింటాకుని తరచుగా పెట్టుకుంటూ ఉండేవారు అన్నమాట. అయితే ఈ గోరింటాకు అన్ని చోట్ల పండుతుంది, కానీ మనకి చేతికి కాళ్ళకి ఎక్కడ పెట్టుకున్న పండుతుంది, నుదుటి మీద పండదండి. నుదుటి మీద పండకపోవడానికి కారణం గౌరీదేవి యొక్క అనుగ్రహం అండి అది. ఎందుకంటే ఈ గోరింటాకు ఇలా పండడం వల్ల కుంకుమ చాలా బాధపడిందట. ప్రతి ఒక్కరూ కూడా ఈ గోరింటాకునే పెట్టుకుంటే నుదుటి మీద మరి నా ప్రాశస్త్యం పోతుంది కదా, మరి నేనేం చెయ్యాలి, నాకున్న విలువ పోతుంది అని బాధపడిందిట కుంకుమ. అప్పుడు గౌరీదేవి కుంకుమను అనుగ్రహించి ఈ గోరింటాకు ఎక్కడ పెట్టుకున్నా పండుతుంది, కానీ నుదుటి మీద పెట్టుకుంటే మాత్రం పండదని చెప్పిందటండి. అందుకని మనం ఎక్కడ పెట్టుకున్న గోరింటాకు పండుతుంది తప్ప నుదుటి మీద మాత్రం మనకి పండదు. ఇందులో ఒక 4 నిమ్మ చెక్కలు, ఓ చిన్న చింతపండు, చిన్న బెల్లం ముక్క, మనం కిల్లీలో వేసుకునే చెక్క, ఇవన్నీ వేసి బాగా ఒక టీ గుండ ఒక స్పూను వేసి ఒక గ్లాస్ నీళ్ళు వేసి బాగా మరిగించుకొని ఆ నీళ్ళు ఫిల్టర్ చేసి గోరింటాకు రుబ్బుకోండి. చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి. ఒక 15-20 రోజులు కూడా మీ చేతికి ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని